కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, కేంద్ర మంత్రులతో చంద్రబాబు ఏ అంశాలు చర్చించారు? కేంద్ర మంత్రులతో ఈ రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. కొద్దిసేపటి క్రితం అమిత్ షాతో భేటీ ముగిసిన అనంతరం ఆయన నేరుగా నిర్మలా సీతారామన్ నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. తర్వాత మరి కాసేపట్లో ఆయన కేంద్ర ఉపరితల రవాణా, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కాబోతున్నారు. అమిత్ షాతో దాదాపు గంటకు పైగా భేటీ అయినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో పరిస్థితులు, అదేవిధంగా ఇటీవల కేఆర్ఎంబీకి సంబంధించి దాంతో పాటుగా ఇతర అంశాలు, రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు, వాటితో పాటుగా ఇటీవల రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టడము, దాని తదనంతర పరిణామాలు, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ హోంమంత్రికి అందజేసినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో నిర్మలా సీతారామన్ కూడా రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దాన్ని మెరుగుపరిచేందుకు చేపడుతున్నటువంటి చర్యలు వంటి అనేక విషయాలపైన చర్చిస్తున్నట్లుగా సమాచారం అంతా ఉంది. రాష్ట్ర బడ్జెట్ పెట్టిన తర్వాత, కొత్తగా ఎన్డీఏ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ కు సంబంధించినటువంటి ప్రతుల కాపీలను కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇరువురు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందజేసి రాష్ట్రంలో ప్రస్తుతం జీఎస్టీ వసూళ్లు పెరుగుదల, దాంతో పాటుగా ఆదాయం పెంచుకునేందుకు ఉన్నటువంటి మార్గాలన్నింటినీ వివరించడంతో పాటు రాష్ట్రానికి తగిన సహకారం అందించాలని, గతంలో తీసుకొచ్చినటువంటి అప్పులకు సంబంధించినటువంటి వడ్డీల వ్యవహారంలో రీషెడ్యూల్ చేయడంతో పాటు వడ్డీ తగ్గింపులకు ఉన్నటువంటి ఆస్కారాలన్నింటినీ పరిశీలించాలి అని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగానే రాష్ట్రానికి గతంలో కొన్ని పెండింగ్ నిధులు రావాల్సి ఉంది, రెవెన్యూ లోటు, దాంతో పాటు గత ప్రభుత్వంలో వినియోగించుకొని కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి నిధులను కూడా ఇప్పుడు ఇవ్వాలి అని చెప్పి గతంలో కూడా కోరారు. ఆ విషయాన్ని మరోసారి ప్రస్తావించి అందుకు అనుగుణంగా తమకు సహకారం అందించాలి అని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. స్వప్న, ధన్యవాదాలు అరుణ్.